ప్రేమ సాగరం మూడవ భాగం. రెండవ భాగంలో స్వప్న జయరాంతో సంతోషంగా ఉంటుంది. కానీ రఘునాథ్ తల్లి తండ్రి కూడా మరణించడంతో పనే లోకంగా బిజినెస్ మీద కేంద్రీకరించి బిజినెస్లో కాలం గడుపుతూ ఉంటాడు. ఇక జయరాంకి పిల్లలు పుట్టలేదని దిగులుగా ఉంటుంది. స్నేహితుడు సలహాతో డాక్టర్ని కలుసుకోవాలనుకుంటాడు. కథ కొనసాగుతుంది. అతని ట్రీట్మెంట్ మొదలు పెట్టాలంటే ముందుగా ఫీజు కింద 10,000, మెడిసిన్స్ కింద 10,000, మొత్తం 20,000 ముందుగా ఇవ్వాలి. అలా ఇస్తేనే ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. మై గాడ్, 20,000! అందులో అతనికి మిగిలేది చాలా తక్కువట. ఒక్కొక్క ఇంజెక్షన్ లండన్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 500 అవుతుందట. 20 ఇంజెక్షన్స్ 10,000 అవుతున్నాయి కదా. రూము అద్దె, నర్సులకు అన్నీ ఆ డబ్బులోనేగా. మళ్ళీ పైసా ఇచ్చే పని లేదు. జయరాం, నీకు లక్షలు ఆస్తుంది. పిల్లలు లేకపోతే సంపాదనంతా ఎవరు తినాలి చెప్పు? మీరిద్దరూ అతని దగ్గర చూపించుకోండి. 20,000 మీకొక లెక్క. మీ మామగారు ఒక్క నెలలో సంపాదిస్తారు. రేపు ఆదివారం నాకు కూడా ఆఫీస్ లేదు. మా ఆఫీస్లో పనిచేస్తున్నతనికి ఆ డాక్టర్ బాగా తెలుసు. అతన్ని తీసుకుని మీ ఇంటికి వస్తాను. సాయంత్రం 4 గంటలకి మీరు తయారై ఉండండి. నర్సింగ్ హోమ్కి వెళ్దాం. ఏమంటావు? నువ్వు ఇంతగా చెబుతుంటే కాదంటానా? రేపు సాయంత్రం వెళదాం. అతన్ని తీసుకుని మా ఇంటికి రా. 4 గంటలకు వస్తాను. మీకోసం ఎదురు చూస్తుంటాను. అతన్ని తీసుకుని ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. సాయంత్రం రాకపోయినా మిమ్మల్ని తీసుకెళ్తాను. అలాగే. స్వప్న ఎదురు చూస్తుంటుంది. వెళ్తానంటూ లేచి ఇంటికి బయలుదేరాడు జయరాం. ఆదివారం సాయంత్రం మోహన్తో కలిసి స్వప్నను తీసుకుని కారులో డాక్టర్ శేషగిరి దగ్గరకు వెళ్ళాడు. ఆ వాతావరణం స్వప్నకు అస్సలు నచ్చలేదు. కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలు, ఆరిపోయిన అగ్గిపుల్లలు. అది ప్లాట్ఫారంలా ఉంది తప్ప నర్సింగ్ హోమ్లా కనిపించలేదు. డాక్టర్ కూడా నచ్చలేదు ఆమెకు. అతని రూము, సిగరెట్ కంపు. వాళ్ళక్కడ ఉన్నంతసేపు అతని చేతి వేళ్ల మధ్య సిగరెట్ వెలుగుతూనే ఉంది. స్వప్నను, జయరాంను అన్ని పరీక్షలు చేశాడు. జయరాంలో ఎలాంటి లోపం లేదని చెప్పాడు. ఆమెకు మాత్రం ఆపరేషన్ అవసరమన్నాడు. ఆపరేషన్ జరిగిన సంవత్సరంలోనే ఆమె తల్లవుతుందని చెప్పాడు. గర్భసంచి సరిచెయ్యందే పిల్లలు పుట్టే అవకాశం లేదు. సరిచెయ్యాలంటే ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పాడు. వెంటనే ఆపరేషన్ చేయిస్తే ఈ సంవత్సరంలోనే మాతృత్వాన్ని పొందవచ్చని చెప్పాడు. జయరాం ఇంకేం ఆలోచించకుండా ఆమె చేత 20,000కు చెక్కు రాయించిచ్చాడు. మంచి రోజు చూసి ఆపరేషన్కి వస్తామని చెప్పారు. మోహన్ అటునుంచి అటు ఇంటికి వెళ్ళాడు. స్వప్న, జయరాం ఇంటికి వచ్చారు. ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి ఆమె ముభావంగానే ఉంది. రాగానే జయరాంతో ఏం మాట్లాడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. జయరాం మాధవరావు గారికి, జయంతి గారికి ఆ డాక్టర్ విషయం, స్వప్నకు ఆపరేషన్ అవసరమని చెప్పిన విషయం అన్నీ విపులంగా చెప్పాడు. మాధవరావు గారు, జయంతి కూడా మనవళ్ల కోసం, మనవరాళ్ల కోసం తహతహలాడిపోతూ ఉండటం మూలంగా వెంటనే ఆమెకు ఆపరేషన్ చేయించుదామని చెప్పారు. క్యాలెండర్ చూసి శనివారం మంచి రోజని ఆ రోజే ఆమెకు ఆపరేషన్ చేయించుదామని కూడా నిర్ణయించారు. జయరాం బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఆమె కళ్ళు మూసుకుని పడుకుంది. స్వప్న, ఆమె పక్కన కూర్చుంటూ పిలిచాడు. కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఆపరేషన్ చేయించుకోవటం నీకు ఇష్టం లేదా? అస్సలది నర్సింగ్ హోమ్లా ఉందా? ఫీజు 20,000. ఆ డాక్టర్ నచ్చలేదు నాకు. అతను ఈ మధ్యనేగా లండన్ నుంచి వచ్చాడు. మళ్ళీ తొందరలో లండన్ వెళ్ళిపోతాడట. ఈ మధ్య కాలంలో ఖాళీగా ఉండటం ఎందుకని నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు. మనలాంటి వాళ్ల పాలిట దేవుడు. స్వప్న, ఆ డాక్టరు. నేను ఎన్నిసార్లు డాక్టర్కి చూపించుకోమన్నా నువ్వు నా మాట వినలేదు. మొదట్లోనే మంచి డాక్టర్కి చూపించుకున్నట్లయితే ఇప్పటికి మనకి బాబో పాపో ఉండేవారు. ఇప్పటికైనా నా మాట విని డాక్టర్ దగ్గరికి వచ్చావు. ఈ ఆపరేషన్ అయితే వెంటనే మనకు పిల్లలు పుడతారు. ఆ డాక్టర్కు ₹1,00,000 ఇచ్చినా బాధ అనిపించదు. మీ డాడీతో వివరాలన్నీ చెప్పాను. శనివారం మంచిదన్నారు ఆపరేషన్ చేయించటానికి. ఈ రోజుల్లో ఆపరేషన్కి భయపడతారా ఎవరైనా? ప్రేమగా ఆమె తల నిమిరాడు. ఆ డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకోవటం నాకు ఇష్టం లేదండి. స్వప్న, ఈ ఒక్క విషయంలో నా మాటకు ఎదురు చెప్పొద్దు విసురుగా అన్నాడు. మీకోసం చేయించుకుంటాను అంది స్వప్న, భర్తకి కోపం తెప్పించటం ఇష్టం లేక. స్వప్న, మై స్వీట్ వైఫ్. తేలిక పడిన మనసుతో ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. అనుకున్నట్లుగానే శనివారం ఉదయం 8 గంటలకు ఆపరేషన్ జరిగింది స్వప్నకు. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది స్వప్న. ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయటం మానేశారు. డాక్టర్ అవసరమైతే శేషగిరి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం. ఆమెకు ఆపరేషన్ జరిగి 4 నెలలైంది.
ప్రతి నెల స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్తుందేమోనని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూడటం, నిరాశ చెందటం జరుగుతోంది. ఆమెకైతే తన పరిస్థితి తనకే అసహ్యంగా ఉంది. ప్రతి నెల అందరూ తన విషయం చర్చించుకోవటం, ఆ మాటలు ఆమె చెవిన పడటం, ఆమె బాధపడటం జరుగుతోంది. వాళ్ళ ఆనందం కోసమైనా ఒక్క బిడ్డ పుడితే చాలని మనసులోనే కోటి దేవతలకు మొక్కుకుంటోంది. పాపం ఏ దేవుడు ఆమె మొర ఆలకించలేదు. ఉదయం 6 గంటలకు నిద్రలేచి అలవాటు ప్రకారం పేపర్ చేతిలోకి తీసుకున్న జయరాం పేపర్ మొదటి పేజీలోని వార్త చదివి కొయ్యబారిపోయాడు. అప్పుడే నిద్రలేచిన స్వప్న బద్ధకంగా కళ్ళు తెరిచి భర్త వైపు చూసింది. ఎన్నో భావాలు చకచకా మారిపోతున్నాయి జయరాం ముఖంలో. ఏమిటి ముఖమలా పెట్టారు? ట్రైన్ ప్రమాదంలో 100 మంది చనిపోయారని రాశారా? అంది బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటూ. ఆ శేషగిరి డాక్టర్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారంట. ఏమిటండి మీరనేది? అతన్ని అరెస్ట్ చేయటం ఏమిటి? ఈ శేషగిరి ఇంకొకతనేమో కాదు, మువ్వలవాని పాలెం అని ఆ డాక్టర్ పేరు అడ్రస్ అన్నీ వేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అతను పెద్ద మోసగాడట. అతను లండన్లో చదివింది, అతని ట్రీట్మెంటు అంత అబద్ధమంట. పిల్లలు లేని వాళ్లకు పిల్లలు పుడతారన్న ఆశ చూపించి 10,000 దగ్గర నుంచి 30,000 వరకు ఫీజుగా తీసుకునేవాడంట. మగాళ్లకు లండన్ నుంచి ఇంజెక్షన్స్ తెప్పించానని చెబుతూ బలానికి ఏవో ఇంజెక్షన్స్ చేసేవాడంట. ఆడవాళ్లకు అంతేనంట. ఆపరేషన్ అవసరమని చెప్పి అరంగుళం మేర పొట్ట మీద ఘాటు పెట్టి బ్యాండేజీ వేసేవాడట. ఈ డాక్టర్కు ఇంకొకతను సహాయంగా ఉండేవాడట. తను ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్లకు నా మిసెస్కి ఆపరేషన్ జరిగింది, నాకు బిడ్డ పుట్టింది, నా ఫ్రెండ్కి కూడా పిల్లలు పుట్టారంటూ చెప్పి మోసం చేసేవాడట. కొంతమంది ఆడవాళ్లకు మెన్సెన్స్ రాకుండా 2-3 నెలలు ట్యాబ్లెట్స్ను వాడి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, మీ దురదృష్టం కొద్దీ అబార్షన్ జరిగింది అని చెప్పేవాడట. ఇలా ఒక్క సంవత్సరంలోనే మనలాంటి వాళ్లను దాదాపు 50 మంది దాకా మోసం చేసి 5-6 లక్షల దాకా సంపాదించాడంట. తన మోసం బయటపడుతుందని హార్ట్అటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తున్నానని పలాయనం చిత్తగించబోతున్న సమయంలో అతని మూలంగా మోసపోయిన వాళ్ళు తెలివిగా నాటకమాడి ఎస్పీ సహాయంతో అతన్ని పట్టుకున్నారంట. ప్రస్తుతం అతన్ని విశాఖ జైలులోనే ఉంచారంట. ఆ వివరాలన్నీ విపులంగా ప్రచురించారు. ఆ వార్త విన్న తర్వాత కరెంట్ షాక్ తినదాన్లా శిలలా కూర్చుండిపోయింది కొద్ది నిమిషాలు స్వప్న. నేను చెబితే విన్నారా? అతని చూస్తేనే మోసగాడిలా కనిపించాడు నాకు. స్వప్న, జరిగిన దానికి నేనెంతో బాధపడుతున్నాను. నువ్వు ఆ బాధను మరింత అధికం చెయ్యకు. నాకు అనుమానం, అతను నాకు కూడా ఆపరేషన్ చేయకుండా చిన్న గాయం చేసి ఆపరేషన్ చేస్తానని చెప్పాడేమో. అయినా కావచ్చు. సాయంత్రం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది అంటూ బెడ్రూమ్లోంచి బయటకు వచ్చాడు జయరాం. నిమిషాల మీద ఇంట్లో అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. మాధవరావు గారు తలపట్టుకుని కూర్చుండిపోయారు. జయంతికి ఏడుపొక్కటే తక్కువ. జయరాం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళటానికి తయారై వరండాలోకి వచ్చేసరికి అతని ఫ్రెండ్ మోహన్ వచ్చాడు. రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయిన ముఖంతో. జయరాం, ఐఎమ్ వెరీ సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నాడు బాధగా. నువ్వెందుకురా బాధపడతావు? అతను ఇలాంటి వాడని నీకు మాత్రం ఏం తెలుసు? నాకేదో మంచి జరగాలని తాపత్రయపడ్డావు. ఎంతోమందిని మోసం చేశాడు. వాళ్లలో మనమొకళ్ళం, ఏం చేస్తాం? మోహన్ చేతిని స్నేహపూర్వకంగా నిమురుతూ అన్నాడు. నేను చెప్పకపోతే మీరక్కడికి వెళ్ళేవారు కాదు కదా. అలా ఎందుకు అనుకోవాలి? నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా తెలిసేది. మోహన్, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడితే మాత్రం ప్రయోజనం ఏముంది? అనవసరంగా స్వప్నకు ఆపరేషన్ చేయించాం కదా. సాయంత్రం లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను స్వప్నను. ఆలస్యం చేయకుండా తీసుకువెళ్ళు. నాకు ఆఫీస్కు టైం అవుతుంది, వెళ్తాను. మోహన్ వెళ్ళిపోయిన తర్వాత జయరాం ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు కానీ ఏ పని చేయలేకపోయాడు. అతను స్వప్నకు ఆపరేషన్ జరిగిన దగ్గర నుంచి పిల్లల కోసం ఎన్నో కలలు కన్నాడు. ఆ కలలన్నీ కళ్ళలయ్యేసరికి ఆ షాక్ భరించలేకపోతున్నాడు. స్వప్న ముందు బయటపడితే ఆమె మరింత గొడవ చేస్తుందని ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో గాంభీర్యాన్ని నటించాడు. డబ్బు పోయినందుకు కాదు అతని బాధ, స్వప్నకు అనవసరంగా ఆపరేషన్ చేయించినందుకు అమితంగా బాధపడుతున్నాడు. ఉదయం ఆ వార్త చదివిన దగ్గర నుంచి ఆలోచించడానికి కూడా శక్తి లేనట్లుగా అతని మెదడు మొద్దుబారిపోయినట్టుగా ఉంది. దీర్ఘాలోచనల్లో మునిగిపోయి కూర్చున్నాడు. సాయంత్రం స్వప్న వాళ్ళ అమ్మగారిని తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంది. ఆమె ఊహించినట్లుగానే చెప్పింది. అతను అసలు ఆపరేషన్ చేయలేదు. పొట్ట మీద అంగుళం మేరకు ఆపరేషన్ జరిగినట్లు గుర్తుగా గంటు పెట్టాడు అని చెప్పింది. గర్భసంచిలో చిన్న గడ్డలాంటిది ఉన్నట్టు అనిపిస్తోంది. చిన్న ఆపరేషన్ చేస్తారంది. భర్తకు పిల్లలంటే ఎంత మమకారమో తెలుసు స్వప్నకు.
ఈ చిన్న ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుడతారేమో అన్న ఆశతో ఉదయాన్నే ఆపరేషన్ చేయించుకోవటానికి వస్తానని చెప్పింది. రాత్రి భర్తతో డాక్టర్ చెప్పిన విషయం చెప్పింది. ఆ ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్లారు స్వప్నను. ఆ రోజుండి 2వ రోజుకల్లా ఇంటికొచ్చింది. ఒక నెల జరిగిన దగ్గర నుంచి పిల్లల కోసం ఎదురు చూడటం మొదలైంది. కాలచక్రంలో మరో 6 నెలలు గిర్రును తిరిగిపోయాయి. స్వప్నను విశాఖలోని డాక్టర్స్ అందరికీ చూపిస్తున్నాడు. గర్భసంచిలోని గడ్డ కరగటానికి మందులు వాడదాం, తగ్గకపోతే పెద్ద ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగిస్తానని చెప్పింది. సిటీలో మంచి పేరున్న పెద్ద డాక్టర్. ఆమె దగ్గర స్వప్నకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాయి. మద్రాసు, బొంబాయి తీసుకెళ్ళి అక్కడ పెద్ద డాక్టర్స్కి చూపిస్తున్నారు. అందరూ మందులు వాడే కంటే ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగించటమే మంచిదని చెప్పారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా హాస్పిటల్స్కి తిరగటం, మందులు మింగటం, తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదేమో అన్న మానసిక ఆందోళన అన్నీ కలిసి స్వప్న మనసును మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. అలంకరణ మీద శ్రద్ధ తగ్గింది. శారీరకంగా కూడా భర్త కోరిన సుఖాన్ని అందించలేకపోతోంది. ఆమె అంతరంగాన్ని ఒకే ఒక్క ఆలోచన మందిస్తుంది. తనకసలు తల్లయ్యే యోగ్యత ఉందా లేదా అని. కూతురు ముందు బాధపడితే కూతురు మరింత బాధపడుతుందని మనసులోనే కుమిలిపోతున్నారు మాధవరావు దంపతులు. వాళ్లకు పుట్టింది ఒక్కగానొక కూతురు స్వప్న. తన కూతురుకైనా 4 పిల్లలు పుడితే చూసి సంతోషించాలని తపించిపోతున్నారు వాళ్ళు. స్వప్న డాక్టర్ ఎలా చెబితే అలా చేస్తుంది. టైం ప్రకారం మందులు వాడుతుంది. ఎన్ని చేసినా మానసికమైన అలజడి ఆమె మనసుకు స్థిమితం లేకుండా పోతోంది. లక్ష్మికి 2 పిల్లలు పుట్టారు. సెలవుల్లో ఆమె, పిల్లలు, భర్త, వాళ్ళమ్మగారు అందరూ కలిసి స్వప్న వాళ్ళింటికి వచ్చిపోతుంటారు. వాళ్ళత్తగారిని తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటుంది స్వప్న. లక్ష్మి కూడా ఉద్యోగానికి వెళ్తే ఆమె పిల్లల్ని చూసేవాళ్ళు లేరు. అందువలన లక్ష్మి అమ్మగారు ఆమె దగ్గర తప్పనిసరిగా ఉండిపోవాల్సి వస్తోంది. స్వప్న మందులు వాడుతూనే ఉంది. గడ్డలు మాత్రం కరగలేదు. ఆమె స్థితి ఎప్పట్లాగే ఉంది. జయరాంలో ఏం లోపం లేదని చెప్పారు డాక్టర్లు. స్వప్నను పరీక్ష చేసిన ప్రతి డాక్టరు ఆమెకు ఆపరేషన్ చేయించటం తప్పనిసరి అని చెప్పటంతో స్వప్నకు ఆపరేషన్ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. మధ్యలో జయంతి స్వప్నను బాబాల దగ్గరికి, స్వాముల దగ్గరికి తిప్పుతోంది. స్వప్న మానసికంగా విసిగిపోయింది. గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయిన సావిత్రి గారి దగ్గర ఆపరేషన్ చేయించాలని నిర్ధారణ చేసి స్వప్నను ఆమె దగ్గరికి తీసుకెళ్లారు. ఆమె రిటైర్ అయిన సన్నగా, నాజుగ్గా, ఎంతో హుషారుగా, డాక్టర్ అంటే ఇలా ఉండాలి అన్న పద్ధతిలో ఉంది. స్వప్నను పరీక్ష చేసి ఆపరేషన్ చేస్తాను. గర్భసంచిలో 1 కాదు, పిలకలుగా చాలా గడ్డలున్నాయి. వీలైనంత వరకు అన్నీ తొలగించి గర్భసంచి ఉండేలా చేస్తాను. అలా వీలు కాని పక్షంలో గర్భసంచి పూర్తిగా తొలగించవలసి వస్తుంది. అందుకు మీ భార్యాభర్తలిద్దరూ మానసికంగా సిద్ధపడి ఆపరేషన్కి రండి. మీరు ఏ రోజు వస్తే ఆ రోజే ఆపరేషన్ చేస్తానని జయరాంను పిలిచి చెప్పింది. డాక్టర్ చెప్పిన విషయం అతను స్వప్నకు చెప్పలేదు. మాధవరావు గారికి, జయంతికి డాక్టర్ చెప్పింది. స్వప్నకు థియేటర్లో ఆపరేషన్ జరుగుతోంది. మాధవరావు గారు, జయంతి ఇండియాలో ఎంతమంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారో అంతమందికి పేరు పేరున మొక్కులు మొక్కుతున్నారు. జయరాం స్థితి వర్ణించనలవి కానిది. తీర్పు వినబోతున్న ఖైదీలా ఉంది అతని మనస్సు. డాక్టర్ నోటి నుంచి ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని టెన్షన్తో థియేటర్ ముందు పచారులు చేస్తున్నాడు. అలజడితో, ఆందోళనతో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అన్న భయంతో అతని ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. అతని చూపులు, చెవులు థియేటర్ వైపే ఉన్నాయి. చూసిన వాళ్లకే ఎంతో బాధనిపిస్తోంది. అతను పడుతున్న వేదన చూస్తుంటే. గంటైంది. జయరాంలో టెన్షన్ పెరిగిపోతోంది నిమిషానికి. థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ సావిత్రి బయటకొచ్చింది. ఒక్క అంగలో ఆమెను సమీపించాడు జయరాం. డాక్టర్ అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది. ఎన్నో రోగాలు, చావులు చూసిన ఆమె మనసు కూడా అతని ముఖం చూడగానే ద్రవించిపోయింది. డాక్టర్, ఆపరేషన్ పూర్తి అయిందా? గర్భసంచి ఉంచటానికి వీలైందా? ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించాడు. సారీ మిస్టర్ జయరాం, ఆమె గర్భసంచి నిండా గడ్డలున్నాయి. పూర్తిగా గర్భసంచిని తొలగించడం మంచిది. ఎందుకంటే ఆ గడ్డలు మళ్ళీ పుట్టవన్న గ్యారెంటీ లేదు. మళ్ళీ పుడితే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అందువలన గర్భసంచిని పూర్తిగా తీసివేయడమే మంచిది. నీ అనుమతి కోసం వచ్చాను అంది బాధగా. జయరాంకు తల మీద పిడుగుల వర్షం కురుస్తున్నట్లుగా ఉంది. మనస్సులో సముద్రపు హోరు.
పాతాళానికి కూరుకుపోతున్నట్లుగా ఉంది. అతని నరాల్లోని రక్తం మరిగిపోతోంది. జయరాం, మనస్సును నిగ్రహపరుచుకో. పిల్లల కంటే ఆమె ప్రాణం ముఖ్యం. గర్భసంచి తొలగించకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అవతల పేషెంట్ టేబుల్ మీదుంది. త్వరగా నీ నిర్ణయం చెప్పు. మీ ఇష్టం డాక్టర్, అతి ప్రయత్నం మీద గొంతు పెగిల్చుకుని అన్నాడు. డాక్టర్ లోపలికెళ్ళింది. థియేటర్ తలుపులు మూసుకున్నాయి. జయరాం రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకొని 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అతన్ని చూడగానే అర్థమైంది మాధవరావు గారి దంపతులకి ఈ ఆపరేషన్తో స్వప్న మాతృమూర్తి అయ్యే అర్హత కోల్పోయిందని. ఇద్దరు కుప్ప కూలిపోయారు. డాక్టర్ వచ్చే వరకు ముగ్గురు అదే స్థితిలో ఉన్నారు. మీరిలా డీలా పడితే స్వప్న స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆపరేషన్ పూర్తిగా అయింది. 1 గంటలో ఆమెకు తెలివొస్తుంది. కొంతకాలం వరకు గర్భసంచి తీసేశారన్న విషయం ఆమెకు తెలియకూడదు. చాలా వీక్గా ఉంది. కొంతకాలం వరకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడటం మంచిది. డాక్టర్ వెళ్ళిపోయింది. అంత బాధను మనసులో దాచుకొని పైకి మామూలుగా ఉండటం ఎవరికైనా సాధ్యం కాదు. స్వప్నకు తెలివొచ్చింది. జయరాం ఆమె మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఏమండి? ఏమిటి స్వప్న? ఆపరేషన్ అయిపోయింది, ఇంకేం భయం లేదు. ఆమె చేతి మీద తన చెయ్యి వేశాడు. తనకు ఆపరేషన్ అయితేనే ఇంత బాధపడుతున్న భర్త రేపు తను చచ్చిపోతే పిచ్చివాడైపోతాడేమో అనుకుంది. ఆ క్షణంలో మంచం మీద నుంచి లేచి అతని గుండె మీద వాలిపోవాలన్నంత ఆవేశం వచ్చింది. ఇప్పుడు నాకేమైంది? కన్నీళ్ళెందుకు? ప్రేమగా అంది. స్వప్న, ఎక్కువగా మాట్లాడకమ్మా, రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నారు మాధవరావు గారు. జయరాం ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. జయంతి కూతురు ముఖంలోకి చూసే ధైర్యం లేక బాత్రూంలోకి తిరుగుతోంది. స్వప్న మగతగా కళ్ళు మూసుకుంది. స్వప్నకు ఆపరేషన్ జరిగి 4 నెలలైంది. ఇప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉంది. స్వప్నకి భర్త ధోరణి అర్థం కావటం లేదు. ఇదివరకు ఆమె అంటే ఎంత ప్రేమ చూపించేవాడో ఇప్పుడు అంతే చూపిస్తున్నాడు. కానీ అతని ప్రేమలో ఏదో మార్పు కనిపిస్తోంది ఆమెకి. ముందులా ఎక్కువ సమయాన్ని ఆమెతో గడపటం లేదు. పిల్లల విషయమే ఎత్తటం లేదు. అది ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయం ఎత్తితే వెంటనే మాట మారుస్తాడు. మీరెందుకలా మారిపోతున్నారు? భర్త వైపు తిరిగి చూస్తూ అడిగింది. నేనా? అవును, నేనేం మారిపోయాను? మీలో మార్పు మీకు తెలియదా? నాలో నాకేం మార్పు కనిపించటం లేదు. నిజం చెప్పండి, నాకు పిల్లలు పుట్టలేదని మీకు బాధగా ఉంది కదూ? పిచ్చిదానా, బాధపడితే పుడతారా? ఆపరేషన్ చేయించుకున్నానుగా. భగవంతుని దయ వలన ఒక్క బిడ్డ పుడితే చాలు. జయరాంకి మనసు పిండినట్లు అనిపించింది. ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోయినా నన్ను ఇంత ప్రేమగానే చూస్తారు కదూ? ఎందుకు చూడను? పిల్లలకు ప్రేమకు సంబంధం ఏముంది? నిజంగానా? ఆమె గొంతులోని సంతోషానికి అతను చలించిపోయాడు. స్వప్న, మనం కన్న కలలెన్నో నిజం కావు, బాధగా అన్నాడు. స్వప్న ఈ జీవితంలో తను తల్లుని కాలేనన్న విషయం తెలుసుకుంది. ఆ రోజంతా భోంచేయకుండా ఏడుస్తూ పడుకుంది. వాళ్ళ డాడీ, మమ్మీ, జయరాం అందరూ బ్రతిమాలిన బెడ్రూమ్ల నుంచి బయటికి రాకుండా ఏడుస్తూనే ఉంది 2 రోజుల వరకు. తనకు పిల్లలు పుట్టరు అనే బాధ కంటే ఆ కారణంగా భర్త ప్రేమకు దూరమవుతానేమో అన్న ఆలోచనే ఆమెను మరింతగా బాధపెడుతోంది. జయరాం స్వప్న ఎప్పట్లాగే ఉంటున్నా స్వప్నకు మాత్రం ఏదో వెలితిగానే ఉంది. ఆ రోజు ఆదివారం. అంతకుముందు ఆదివారం వస్తే చాలు ఇల్లు కదిలేవాడు కాదు జయరాం. ఇప్పుడు ఆదివారం వస్తే ఇంట్లో కనిపించడు. మాధవరావు గారు జయంతి ఊరెళ్ళారు. ఒంటరిగా కూర్చొని విసుగు పుడుతోంది స్వప్నకు. ఎంతసేపని గదిలో కూర్చోగలదు? నిద్రపోదామంటే నిద్ర రాదు. విపరీతమైన ఆలోచనలు. ఏదైనా పని చేద్దామంటే ఇంట్లో 4 నౌకర్లున్నారు. వాళ్ళు చేయటానికే పని లేదు. కాలక్షేపం కోసం కొంతకాలం వీణ నేర్చుకుంది. తర్వాత అది విసుగనిపించి సాధన మానేసింది. జయరాం ప్రేమలో మునిగిపోయి స్నేహితులంటూ లేకుండా చేసుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పాపం నీకు ఆపరేషన్ జరిగిందటగా, గొడ్రాలి జీవితం బాధగానే ఉంటుంది, ఏం చేస్తావు పాపం అంటూ సానుభూతిని చూపిస్తారన్న భయం. ఇతరుల సానుభూతిని భరించలేదు స్వప్న. ఈ మధ్య స్వప్న మనసులో అశాంతి, ఆవేదన గూడు కట్టుకున్నాయి. ప్రతి నిమిషం ఆవేదనగా ఉంటుంది. దుఃఖం పొంగుతుంది. జీవితం వ్యర్థమైపోయిందన్న ఆలోచన ఆమె మనసును కుమ్మరి పురుగులా తొలిచేస్తోంది. ఆలోచనల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆరుబయట లాన్లోకి వచ్చింది. గేటు తీసుకొని వస్తున్న లక్ష్మిని చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి లక్ష్మి అంటూ ఆమెకి ఎదురొచ్చి కౌగిలించుకుంది. స్వప్న, ఏమిటలా చిక్కిపోయావు? భోజనం చేస్తున్నావా లేక డైటింగ్ చేస్తున్నావా?
స్వప్న కళ్ళల్లో లక్ష్మి చూపుతున్న ఆప్యాయతకు నీళ్లు తిరిగాయి. స్వప్న, ఏమిటిది చిన్నపిల్లలా? నువ్వింకా నీకు పిల్లలు పుట్టరన్న విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? లక్ష్మి ఆశ్చర్యపడుతున్నట్లు స్వప్న ముఖంలోకి చూసింది. స్వప్న పొంగుతున్న దుఃఖంతో గొంతు పూడుకుపోగా మాట్లాడలేకపోయింది. స్వప్న, నిజం చెప్పు, నీ కాపురంలో అసంతృప్తి కనిపిస్తోందా? అంది ఓదార్పుగా. మీ అన్నయ్య చాలా మారిపోయారు లక్ష్మి. లేదు స్వప్న, నువ్వు పొరపాటు పడుతున్నావు. అన్నయ్య ఎప్పటికీ మారడు. నువ్వంటే అన్నయ్యకు ఎంత ప్రేమో నీకు తెలియదు. లేదు లక్ష్మి, ఆయన చాలా మారిపోయారు. ఎందుకని? అదే నాకు తెలియటం లేదు. నమ్మలేకపోతున్నాను. మీ అన్నయ్యకు నాకంటే పిల్లలు ముఖ్యం. నాకు ఆపరేషన్ జరిగిన దగ్గర నుంచే ఆయన మారిపోయారు. మీరిద్దరూ ఒకరంటే ఒకరు అఫెక్షనేట్గా ఉండడం లేదా? స్వప్న పెదవిని పళ్ల మధ్య బిగబట్టి దుఃఖాన్ని ఆపుకుంటోంది. స్వప్న, నాకు చెప్పటానికి సంశయిస్తున్నావా? నేను ఎప్పట్లానే ఉంటున్నాను. ఆయన నాకు దూరం అవుతున్నారనిపిస్తోంది. అప్పటికి చాలా మారిపోయారు. అన్నయ్యతో నేను మాట్లాడతాను. వద్దు లక్ష్మి, భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు సహజంగా కలగాలి కానీ ఒకరు చెబితే కలుగుతుందా? రాక రాక వచ్చావు, నీ మనసు పాడు చేశాను. నువ్వు నాకు వదినవు కాకముందు నుంచి నా స్నేహితురాలివి. నీ బాధ నా బాధ కాదా స్వప్న? స్వప్న లోపలికి వెళ్ళి వంట మనిషితో, లక్ష్మి వచ్చింది, వేడిగా పకోడలు చేసి తీసుకురా అని చెప్పొచ్చింది. బాబు పాప బాగున్నారా? ఇద్దరూ ఒక్కటే అల్లరి. 1 నెల నుంచి బాబు కాన్వెంట్కి వెళ్తున్నాడు. పాప అమ్మని తెగ విసిస్తోంది. పాపను నాకు ఇవ్వు లక్ష్మి. స్వప్న, నువ్వేదడిగినా నేను కాదనను. పాప వయసు 5 నెలలేగా. నెలల పాపతో నువ్వు వేగలేవు. కొన్ని రోజులు పోయిన తర్వాత పాపను నీకే ఇస్తాను. నిండు మనసుతో, అంతకు మించిన కృతజ్ఞతతో అంది లక్ష్మి. ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా లక్ష్మి? స్వప్న, 1,00,000 రూపాయల కట్నంతో 50,000 ఖరీదు చేసే నగలతో నాకు భర్తను కొనిచ్చావు. ఈరోజు హాయిగా సంతోషంగా బ్రతకగలుగుతున్నానంటే ఈ అదృష్టం నువ్వు ప్రసాదించిందేగా. ఆ రోజు నువ్వు స్వార్థం చూపిస్తే ఈరోజు నేనింత సుఖంగా ఉండగలిగేదాన్నా? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నువ్వు కోరితే నా ప్రాణాలనైనా ఇస్తాను. మంచికి మారు పేరు నువ్వు. దేవతలా నీ నీడలో పాప జీవితం హాయిగా ఉంటుంది. నీ ప్రేమను పొందగలిగితే నా పాపంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. నీకైనా ఆ నమ్మకం ఉంది. నాకంతే చాలు లక్ష్మి. నేనే కాదు, అన్నయ్య, అమ్మ, అందరం జీవితాంతం నీకు రుణపడి ఉంటాం. నీళ్లు నిండిన కళ్ళతో లక్ష్మి వైపు చూసింది. స్వప్న, నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను, ప్లీజ్. వంట మనిషి పకోడీల ప్లేట్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి వెళ్ళింది. ఆ రాత్రి జయరాం ఇంటికొచ్చేసరికి చాలా పొద్దుపోయింది. అతని కోసం ఎదురు చూస్తూ లక్ష్మి వరండాలోనే కూర్చుంది. ఎప్పుడొచ్చావు లక్ష్మి? చెల్లెల్ని ప్రేమగా పలకరిస్తూ కుర్చీని ఆమెకు దగ్గరగా లాక్కున్నాడు జయరాం. 4 గంటలకు వచ్చాను. భోంచేశావా? భోంచేశాను. పిల్లలు, మీ ఆయన, అమ్మ అందరూ బాగున్నారా? ఏమన్నయ్యా, నెలకొకసారైనా మమ్మల్ని చూడటానికి రాకూడదు? ఎక్కడమ్మా, మామయ్య గారి ఆరోగ్యం పాడైంది. ఆయన మందులు వాడుతున్నారు. ఫ్యాక్టరీ విషయాలన్నీ నేనే చూసుకోవాల్సి రావటంతో నిమిషం తీరటం లేదు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? మోహన్ దగ్గరికి వెళ్ళాను. కాస్త ఆలస్యమైంది. స్వప్న చెబితే నమ్మలేకపోయాను. నీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత బంగళాలో ఆంటీ అంకుల్ కూడా లేరు కదా. స్వప్న ఒంటరిగా ఎలా ఉంటుందనుకున్నావు? నీ ఫ్రెండ్ని కలుసుకోవటానికి అంత అర్జెంట్ ఏముంది? అయినా ఆదివారాలు కూడా ఇంటి పట్టునుండకుండా ఈ తిరుగుళ్ళేమిటి? పని మీద వెళ్ళానమ్మా. అన్నయ్య, స్వప్న మనసు అమృతం లాంటిది. ఆ దేవతను బాధ పెడితే నీ అంత ద్రోహి ప్రపంచంలో ఇంకొకరుండరు. నేనేం బాధ పెట్టానమ్మా? ఇంతకంటే ఇంకేం బాధ పెట్టాలి? స్వప్న నిన్ను సంపాదించమనటం లేదు. నగలు చీరలు అడగటం లేదు. నిన్ను తన కళ్ళ ముందు ఉండమంటుంది. అంతేగా? అది కూడా బాధగా ఉందా నీకు? అన్నయ్య, మనకు అంతస్తును పెంచింది. మన జీవితాలకు బంగారు బాటలు వేసింది. కలలో కూడా మనం ఊహించలేని జీవితాల్ని ప్రసాదించిన దేవత స్వప్న. ఆమె మనసు బాధపడితే ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కను నేను. ఇప్పుడేం జరిగిందని లక్ష్మి నువ్వంత ఆవేశపడుతున్నావు? నేను రాగానే ఆత్మీయులు కనిపించిన ఆనందంతో స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆత్మీయత, అనురాగం కోసం ఆమె మనసు ఎంత తల్లడిల్లిపోతోందో నాకు అర్థమైంది. స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరగటం నేను ఈరోజే మొదటిసారిగా చూడటం. స్వప్న ఈ మధ్య మరీ పిచ్చిదాన్లా తయారవుతోంది. కొంతకాలానికి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది. నాలో ఎటువంటి మార్పు లేదు. నేను ఎప్పట్లాగే ఉన్నాను. అయినా మీరు మారిపోయారు అని సాధిస్తుంది. కాస్త పెద్దగా మాట్లాడితే చాలు కోపంగా మూతి ముడుచుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. నువ్వు చెబితే మాత్రం నేను నమ్ముతావననుకున్నావా అన్నయ్య?
ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఇలా ప్రవర్తించిన స్వప్న ఇప్పుడు కొత్తగా ఇలా ప్రవర్తించుతుందా? పట్టుబడిన దొంగలా ఉంది జయరాం పరిస్థితి. ఆమె ప్రేమ కోసం ఒకప్పుడు నువ్వెంతగా పాకులాడావో గుర్తుకు తెచ్చుకో. వాళ్ళ అంతస్తుకు తగిన రఘునాథ్ను పెళ్లి చేసుకోకుండా పేదవాడైన నిన్ను కోరి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందుకు ప్రతిఫలంగా ఆమెకు నువ్విస్తుంది కన్నీళ్లు, అంతేనా? అంది లక్ష్మి కోపంగా. నన్నేం చేయమంటావమ్మా? నేనెంత చెప్పినా తన ధోరణి తనదే గాని నా మాట వినిపించుకోదు. అన్నయ్య, చివరిసారిగా చెబుతున్నాను, నీ ధోరణి మార్చుకుని స్వప్నను సంతోషపెట్టు. మరోసారి స్వప్న కన్నీళ్లు పెట్టుకోవటం నేను చూస్తే నీ గుమ్మం తొక్కను. స్వప్న తర్వాతే నాకు నువ్వైనా. మా వారిని పిల్లల్ని తీసుకురాలేకపోయావా అన్నాడు జయరాం మాట మారుస్తూ. స్వప్నను చూడాలనిపించింది. ఈరోజు ఎలాగో సెలవే కదా, రేపొక్కరోజు సెలవు పెట్టి వచ్చాను. రేపు సాయంత్రం ట్రైన్లో వెళ్తాను. మీరు కూడా విశాఖ ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. 1-2 నెలల్లో మేము కూడా విశాఖ రావచ్చు. నన్ను ప్రయత్నం చేయమంటావా? ఆయన చేసుకుంటున్నారుగా, అవ్వకపోతే అప్పుడు నువ్వు ప్రయత్నిద్దువు కానీ. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా అంటూ లేచాడు జయరాం. రఘునాథ్ ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు. మాధవరావు గారు వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఆయన ముఖం సహజమైన చిరునవ్వుతో లేదు, ఎందుకో బాధపడుతున్నట్లుగా ఉంది. అంకుల్, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు రఘు, అబద్ధం చెప్తున్నారు. స్వప్నకు పిల్లలు పుట్టరన్న విషయం మీరు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఆ భగవంతుడు ఏ పాపం ఎరగని స్వప్నను కక్ష కట్టినట్లు సాధిస్తున్నాడు రఘు. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఏ అనాథ బిడ్డనైనా తెచ్చి పెంచుకోవచ్చు, కానీ దాని జీవితం సుఖంగా గడిచిపోతే చాలనుకుంటున్నాను. ఆయన పడే బాధను తనతో పంచుకోవాలని వచ్చి చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థమైంది రఘునాథ్కు. ఏం జరిగింది? ఏమీ లేదు బాబు. స్వప్నకి ఏమైందని మీరింతగా బాధపడుతున్నారు? ఇప్పటి వరకు ఏం కాలేదు. ఈ మధ్య నాకు బీపీ ఎక్కువైంది. అప్పుడప్పుడు గుండె నొప్పి కూడా వస్తోంది. నేను ఇంకెంతో కాలం బ్రతకను. నేను పోయిన తర్వాత స్వప్న భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించటానికి కూడా భయంగా ఉంది బాబు నాకు. బాధతో ఆయన గొంతు బొంగురుపోయింది. మీరు అనవసరమైన ఆలోచనలతో మనస్సు పాడు చేసుకుంటున్నారు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. లేదు బాబు, నేను పోయిన తర్వాత స్వప్న బాధ్యత తీసుకుంటానని నాకు మాటివ్వు. అసలేం జరిగింది అంకుల్? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఈ మధ్య కాలక్షేపం కోసం చెస్ ఆడటానికి మా స్నేహితుడింటికి వెళ్తున్నాను సాయంత్రం పూట. 1 నెల రోజుల నుంచి అప్పుడప్పుడు జయరాం కారు ఆ వీధిలో ఒక పెంకుటింటి ముందు ఆగి ఉంటుంది. 1-2 సార్లు జయరాం ఏదైనా పని మీద వాళ్ళ ఇంటికి వచ్చాడేమో అనుకున్నాను. మొదట్లో వారానికి 1-2 సార్లు మాత్రం కనిపించేది. అతని కారు ఇప్పుడు రోజు కనిపిస్తోంది. అతను ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ మధ్య స్వప్న ముఖంలో సంతోషం అన్నది కనిపించటం లేదు. కారణం అడిగితే నోరు మెదపదు. అతను కూడా మీలాగే సాయంత్రం పూట స్నేహితుడితో కాలక్షేపం కోసం కార్డ్స్ ఆడటానికి వెళ్తున్నాడేమో. లేదు రఘు, అతనికి అలవాటు లేదు. ఎవరినైనా కలుసుకోవటానికి వెళ్తున్నాడనా మీ అనుమానం? అనుమానం కాదు, నిజం. ఆ వివరాలు నేను తెలుసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి. రఘునాథ్ వీలైనంత త్వరలో ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడో, జయరాం ఎవరిని కలుసుకుంటానికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. లాయర్తో మాట్లాడి ఫ్యాక్టరీ, ఇతర ఆస్తులు అవి స్వప్న ఇష్టానుసారంగా రాయాలనుకుంటున్నాను. నేను 2 రోజుల్లో వివరాలన్నీ మీకు చెబుతానన్నాడు రఘునాథ్. 10 నిమిషాలు కూర్చుని ఇంటికెళ్లారు మాధవరావు గారు. రఘునాథ్ స్వప్నం గురించి ఆలోచిస్తూ బరువెక్కిన మనసుతో అలాగే కూర్చుండిపోయాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ మాధవరావు గారు రఘునాథ్ దగ్గరికి వచ్చాడు. తనకు తెలిసిన విషయాలు ఆయనతో ఎలా చెప్పాలా అన్న మీమాంసలో పడిపోయాడు రఘునాథ్. నిజాన్ని దాచిపెడితే పాముకు పాలు పోసినట్లుగా మాధవరావు గారు ఆస్తి జయరాంకు రాసేస్తే స్వప్న పరిస్థితి మరీ హీనంగా తయారవుతుంది. చెబితే ఆ షాక్ ఆయన భరించగలరో లేదో ఏం చెప్పటానికి తోచటం లేదు. మాధవరావు గారు తరచి అడగటంతో చెప్పక తప్పలేదు. ఆ పెంకుటింట్లో రమణారావు గారు అనే అతను ఉంటున్నారు. అతను గుమాస్తాగా పనిచేసి రిటైర్ అయ్యాడు. పక్షవాతంతో బాధపడుతూ మంచంలో ఉన్నాడు. ఆయనకి వచ్చే పింఛన్ ఆయన మందులకే చాలదు. ఆయన భార్య లక్ష్మి, వాళ్ళ కూతురు మోహిని. ఆ అమ్మాయి జయరాం ఆఫీస్లో టైపిస్టుగా పనిచేస్తోంది. ఆ అమ్మాయిని కలుసుకోవటానికే జయరాం రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. తను తెలుసుకున్న వివరాలన్నీ చెప్పాడు రఘునాథ్. మాధవరావు గారికి తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఆయనకు జయరాం మీద కలిగిన అనుమానం నిజమని తెలిసింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్నారు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా,
పులిలా ఉండే ఆయన చిన్న పిల్లాడిలా రోదిస్తుంటే ఆయన్ని ఏమని ఓదార్చాలో కూడా అర్థం కాక చూస్తూ కూర్చున్నాడు రఘునాథ్. 10 నిమిషాల తర్వాత తేరుకున్న మాధవరావు గారు, స్వప్నను అతని బారి నుంచి దేవుడు కూడా రక్షించలేడు బాబు. అది ప్రేమనే ఊబిలో గొంతు వరకు కూరుకుపోయింది. మనం జయరాం విషయం చెప్పినా నమ్మే స్థితిలో లేదు. ఆ పిచ్చి ప్రేమలో ఏదో ఒక రోజున నిజం దానికి తెలిసినప్పుడు దాని గుండె బద్దలైపోతుంది. ఆ దుర్మార్గుడు స్వప్నకింత నరకాన్ని సృష్టిస్తాడని కల్లో కూడా ఊహించలేకపోయాను. ఇప్పుడు ఏం చెయ్యను? నా బిడ్డను ఎలా కాపాడుకోను? స్వప్న సంతోషంగా కనిపించడం లేదనే మీరంతా కుమిలిపోతున్నారు. ఇక ఈ విషయం కూడా తెలిస్తే జయంతి కూడా బ్రతకదు, కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఎందుకైనా మంచిది, ఆస్తిపాస్తులన్నీ ఆమె ఇష్టానుసారంగా రిజిస్టర్ చేయించండి. ఇంత విశ్వాసం లేకుండా ప్రవర్తించిన అతను ఈ ఆస్తిని మాత్రం నిలుపుతాడన్న నమ్మకం ఏమిటి? అల్పులను అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. నేను అలాగే చేద్దామనుకుంటున్నాను బాబు. డబ్బు అందకపోతే అతనే దారికొస్తాడు. అతను ఏం చేయమన్నా ముందు వెనకాలు ఆలోచించకుండా చేస్తుందామే. అంత పిచ్చి ప్రేమ అతనంటే దానికి. నేను ఇప్పుడు ఆస్తి అంతా ఆమె పేరు రాసినా రేపు అతను తన పేరు రాయమని అడిగితే మొత్తం రాసేస్తుంది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆమె కావాలని ఆస్తి అతని పేరు రాస్తే మనం మాత్రం ఏం చేయగలం? నేను ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను రఘు. ఇంకేం, మీరు ఎలా చేస్తే బాగుంటుందనిపిస్తే అలా చెయ్యండి. ఆయన నువ్వు కూడా నాకు సహకరించాలి అన్నాడు. చెప్పండి అంకుల్. స్వప్న సంతోషంగా మీరు ప్రశాంతంగా ఉండటానికి నేనేం చేయమన్నా చేస్తాను. నిన్ను దూరం చేసుకున్న రోజునే నా మనస్సుకు ప్రశాంతత లేకుండా పోయింది. ఇంకెక్కడి ప్రశాంతత? నాకు శాంతి లేదు, ఆమెకు సంతోషము లేదు అన్నాడు బాధగా. మీరేం నిర్ణయించారు? సగం ఆస్తి ఆమె పేరా, సగం ఆస్తి నీ పేరా రాయాలనుకుంటున్నాను. వద్దు, పొరపాటును కూడా అలా చెయ్యొద్దు. మీరు ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అలా మీరు చేసిన మంచి భార్యాభర్తల మధ్య గొడవలకి దారితీస్తుంది. ఒకవేళ మీరు ఊహించినట్టు జరిగి ఆస్తి అంతా జయరాం పాడు చేస్తే నా ఆస్తి అంతా ఆమెకి ఇస్తాను. అంకుల్, ఆమె అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు. ఆమె సుఖాన్ని సంతోషాన్ని నావిగా భావించుకొని బ్రతుకుతున్నాను. అటువంటి నేను ఆమె బాధపడుతుంటే చూడగలనా? మీరు ఆస్తి విషయాన్ని గురించి బాధపడొద్దు. మీది పోయినా నాదుంటుంది. అనవసరంగా మీరు వారి మధ్య కలతలు రేపొద్దు. మొత్తం ఆమె పేరు రాయండి అన్నాడు. ఆ రెండో రోజే రఘునాథ్ సమక్షంలో ఆస్తంతా ఆమె ఇష్టానుసారంగా లాయర్ గారి ద్వారా రాయించి రిజిస్టర్ చేయించారు మాధవరావు గారు. అప్పటికి కానీ ఆయన మనసు శాంతించలేదు. మాధవరావు గారు జయంతి హాల్లో కూర్చున్నారు. బెడ్రూమ్లో పడుకున్న స్వప్నను పిలిచారు. జయరాం ఇంట్లో లేడు. ఆమె వచ్చి డాడీ పక్కన కూర్చుంది. కూతుర్ని చూస్తుంటే గుండె పగిలిపోతోంది ఆయనకి. ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది. స్వప్న, మీ డాడీ ఆస్తి అంతా నీ పేరు రాయించి రిజిస్టర్ చేయించారు. అందుకు సంబంధించిన కాగితాలు డాడీ బీర్వాలో ఉన్నాయి, చూసుకో. ఈ విషయం చెప్పటానికే నేను పిలిచారు, జయంతి చెప్పింది. నాకు చెప్పకుండా ఎందుకలా రాయించారు? అంత తొందర ఏమొచ్చింది? నా ఆరోగ్యం బాగుండటం లేదు. చెయ్యాలనుకున్న పనులు చేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పేరెందుకు రాశారు? ఆయన ఏమనుకుంటారు? తన మీద నాకు నమ్మకం లేక మీకు చెప్పి అలా రాయించుకున్నాను అనుకుంటారు. తనకంటే నాకు డబ్బే ముఖ్యం అనుకుంటారు. ఆయన నన్ను అపార్థం చేసుకుంటే నేను భరించలేను డాడీ. మొత్తం ఆయన పేరుతో రాసిన నాకెంతో సంతోషంగా ఉండేది. నాతో మాట మాత్రంగా ఆయన చెప్పకుండా చేశారు. స్వప్న మీద మొదటిసారిగా పట్టలేనంత కోపం వచ్చింది మాధవరావు గారికి. అయినా తమాయించుకున్నారు. స్వప్న, మీ డాడీ ఏం చేసినా నీ భవిష్యత్తును గురించి ఆలోచించే చేస్తారు. పిల్లలు లేరు, ఆస్తైనా నీ పేరుతో లేకపోతే ఎలా? ఎందుకంత బాధపడతావు? ఎవరి పేరుతో ఉంటే ఏం? అంది కోపంగా. కూతురు అల్లుడి మీద పెంచుకున్న ప్రేమకు, నమ్మకానికి, అతను ఆమెకు చేస్తున్న అన్యాయానికి ఏమీ చెయ్యలేక తన నిస్సహాయ స్థితిని తలుచుకుంటూ మనసులో కుమిలిపోవటం తప్ప ఏం చెయ్యలేకపోయారు మాధవరావు గారు. అలా అన్నావు కానీ మమ్మీ, మనకున్న ఆస్తి అంతా డాడీ పేరుతోనే ఉంది, నీ పేరుతో ఏమీ లేదు. నాది మాత్రం నా భర్త పేరుతో కాకుండా నా పేరుతో ఉండాలనుకుంటున్నారు. ఇదేం న్యాయం? ఏం ఆస్తి లేకపోతే నా భర్త నన్ను పోషించలేదనుకుంటున్నారా? ఆయన గురించి మీరెప్పుడూ తేలిగ్గానే ఆలోచిస్తారు. ఆయన పేదవాడు. మీరిద్దరూ మొదటి నుంచి నా భర్తను చిన్నచూపే చూస్తున్నారు. ఆ భావంతోనే ఇప్పుడు ఆస్తంతా నా పేర రాశారు. నా మనసు, నా ఆలోచనలు అన్నీ తెలిసి కూడా మీరిలా చేశారు అంది కోపంగా. కథ కొనసాగుతుంది.